కృతజ్ఞత లేని లోకంలో ఉంటున్నాం కదా మనందరం. ఇవాళ ఒక చిన్న కథ చెప్తాను. ఒక చోట ఒక నదిలోంచి తేలు కొట్టుకొస్తూ ఉంటుందిట. ఒక తలకిందులైపోయి నదిలోంచి. అప్పుడు అక్కడ మనిషి ఆ చెట్టు కింద కూర్చుని ఉండట. పాపం అనవసరంగా పాపం అంత పెద్ద తేలు చచ్చిపోతుంది కదా అని గబగబా వెళ్ళి ఒక వల లాంటిది ఉంటే దాంట్లోంచి తీసుకొచ్చి ఒడ్డున పడేస్తట. పడేసి తన దాన్ని తను కూర్చుని చెట్టు కింద ఆలోచిస్తూ ఉంటట. ఇంతలోకి తనకి ఏదో పెద్దగా మంట వచ్చి కుట్టినట్టు అనిపిస్తుంట. చూసుకుంటే అంత రక్తం వచ్చి నల్లగా మారిపోతూ ఉంటుంది శరీరం. ఇదేంటి అని చెప్పి చూసుకుంటే పక్కన తేలుందిట. తేలుని అడుగుతాట, నేను నిన్ను రక్షించాను కదా, నువ్వు నన్ను ఎందుకు కుట్టావు, నీకు ఆ మాత్రం విశ్వాసం లేదా అంటే, రక్షించడం నీ నైజం, నీ నీ లక్షణం, ఇలా రక్షించిన వాళ్ళని కూడా కుట్టడం నా పని, అందుకని నువ్వు ఎవరిని కాపాడాలో వాళ్ళని కాపాడాలి కానీ విషం కమ్మిన తేలుని ఎవరన్నా కాపాడతారా అని చెప్తుందిట తేలు మనిషికి. అప్పుడు మనిషి అనుకుంటాట, ఎంత చేసినా కూడా విషపురుగే కదా, అలాగే మనుషులు కూడా వాళ్ళ నైజంతో విషం కమ్మేసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎంత మార్చాలనుకున్నా, మన వైపు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళ బుద్ధులు వాళ్ళ విషం కక్కుతూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళకి సహాయం చేయకుండా అని కదండి. విషం కక్కిన మనుషులు సమాజంలో చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళని ఇలా తేలులతోనూ పాములతో పోల్చుకుని మనం పాము వెళ్తుంటే దానికి ఏమైనా సహాయం చేసి దానికి ఏమైనా చేస్తామా, తేలు వెళ్తుంటే చేస్తామా? అలా దానికి వాళ్ళకు కూడా మనుషులకు కూడా పాము లక్షణాలు తేలు లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం సహాయం చేయకుండా ఉంటే, దూరంగా ఉంటే మంచిది. చేసినందుకు ఇప్పటికే అందరూ వాటి రుచి చూసుంటారు, ఎలా కుడితే ఎలా విషం వస్తుంది అనేది. అవునా?